హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో ఈ పునరుద్ధానపు ఆరాధనలో ఆయా గృహాల్లో ఆయా ప్రాంతాల్లో ఉండి కుటుంబ సమేతంగా ఆరాధనలో కూడుకొని దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రభు మహాకృపను బట్టి ఆయన మనలను 5వ నెల 2వ పరిశుద్ధ పునరుద్ధాన ఆరాధన వరకు మనల్ని కాపాడారు. మనల్ని ప్రభు రక్షించారు, సజీవులుగా కృపలో నిలిపారు. అందుకు ఆయనకి ఏమి చెల్లించినా ఆయన రుణమును మనం తీర్చుకోలేం. మనం జీవితకాలం అంతా యేసయ్యకు కృతజ్ఞులమై ఆయన మహిమపరుస్తూ, ఆయన ఘనపరుస్తూ, ఆయన కీర్తిస్తూ ఆయనకు మనము సాక్షులమై జీవించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు సమీపంగా ఉన్నాడు, కార్యాలు జరిగిస్తున్నాడు. త్వరలో మనమందరం మరలా దేవుని మందిరంలో సమాజంగా కూడుకుని, సంఘముగా కూడుకుని ఆరాధించుకునే పరిస్థితులను ప్రభు మనకు అనుగ్రహిస్తారు, కార్యాలు సఫలపరుస్తాడు. కనుక దేవుని బిడ్డలందరూ ధైర్యం వహించి విశ్వాసమును సడలనిక పరిశుద్ధతలో, విశ్వాసములో, ఆత్మీయతలో బలము కలిగిన వారై మెలకువగలిగి ప్రార్థన చేసుకొనుచు ప్రభు యందు భయభక్తులు కలిగి దేవునికి ప్రియులై మీరంతా జీవించాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధాన ఆరాధనలో కొన్ని సత్యములను, దేవుని వాక్యములో ఉన్న కొన్ని సంగతులను మనం నేర్చుకొని పోతున్నాం. ఈరోజు సర్వ మానవాళిని మనం చూస్తూ ఉంటే ఎన్నో పరిస్థితుల మధ్యలో మాకు సాధ్యం, ఇది మాకు సాధ్యం, ఇది మాకు సాధ్యం అని చెప్పుకుంటున్నారు. కొన్ని అంటున్నారు ఇది మా వల్ల కావట్లేదు, ఇది మాకు అసాధ్యం అయిపోయింది, ఇది మా చేత కావట్లేదు ఈ పని చేయటానికి. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు మానవులు. ఎన్నో కార్యాలు చేస్తున్నారు మానవులు. కానీ దేవుని యొక్క ఆ పరిపూర్ణతలో ఆ శక్తిని, ఆ మహిమను, ప్రభావాన్ని అనుభవించలేని పరిస్థితుల్లో ఉన్నారు అనేకులు. రోజున ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాధి, దీన్ని లయపరుస్తారా, దీన్ని ఆపేస్తారంటే ఎవరు మా వల్ల కావదని, మాకు అసాధ్యమండి అని ప్రపంచ దేశాలు చేతులెత్తుతున్నాయి. ఎవరి వల్ల కావట్లే, మాకు అసాధ్యం. నేను ప్రకటిస్తున్న దేవుడు అంటున్నాడు, మీకు అసాధ్యమే కావచ్చు, సర్వశక్తి గల దేవుడు నేను, నాకు సమస్తము సాధ్యం అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇర్మియాతో దేవుడు అంటాడు, ఇర్మియా నేను యెహోవాను, సర్వ శరీరులకు నేను దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ప్రైజ్ ద లార్డ్. నేను సర్వ శరీరులకు దేవుడును, నేను యెహోవాను, నాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? ప్రపంచ చరిత్రలో ఆయన శూన్యములో సృష్టిని కలుగు చేసిన వాడు నా దేవుడు. ఏమి లేకపోతే ఉన్నట్టుగా పిలవగలిగిన వాడు నా దేవుడు. భూమిని, ఆకాశాన్ని, ఆకాశ నక్షత్ర రాశులను, సర్వ సృష్టిని ఆయన సృష్టించాడు.
జలములపై ఆత్మ అల్లాడుచున్నప్పుడు, భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్నప్పుడు భూమికి ఆకారాన్ని కలుగు చేసిన వాడాయన, శూన్యంలో సృష్టిని కలుగు చేసిన వాడాయన, ఆకాశ నక్షత్ర రాసులు చంద్రమండలంలో ఆయన కలుగు చేసిన వాడాయన, భూమికి పునాది వేసిన వాడాయన, ఈ భూమిని ఆయన శూన్యంలో వ్రేలాడు తీసిన వాడు నా దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లే. నేను దేవుడును, నేను పరిశుద్ధుడును, నేను రోషము కలిగిన సైన్యములకు అధిపతికి యెహోవాను, సర్వ శరీరులకు నేను దేవుడును అని మీరు తెలుసుకున్నట్లుగా నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? మనుషులకు అసాధ్యమే. ఈరోజు నీ జీవితంలో ఎన్నో అసాధ్యాలు ఉన్నాయి. నా వల్ల కావట్లేదు అంటున్నారు, నా చేత కావట్లేదు అంటున్నారు, నేను ఆ పని చేయలేకపోతున్నానండి, ఆ ఉద్యోగం చేయలేకపోతున్నా, ఉద్యోగం నాకు రాదండి, నేను చదవలేకపోతున్నా, నాకు అసాధ్యం ఆ సబ్జెక్టులో, ఆ చదువులో నేను ముందుకు పోలేకపోతున్నాను, ఎంబీబీఎస్ చదవలేను, ఆ ఇంటర్మీడియట్ చదవలేను, ఆ ఇంజనీరింగ్ చదవలేను, నా వల్ల కాదు, నాకు అసాధ్యం, ఆ ఉద్యోగం నాకు రాదు, నాకు అసాధ్యం. ఆ వ్యాధిని బాగు చేయడం నాకు అసాధ్యం. నా ప్రభు అంటున్నాడు, మీకు అసాధ్యాలే, నాకు సమస్తము సాధ్యము. ఆమేన్. ప్రభు అంటాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట అసాధ్యం. ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట కంటే సూది బెజ్జములో ఒంటి దురుట సులువు అంటాడు యేసుప్రభు. ధనమును ప్రేమించి ధనమును వ్యామోహముతో ఉండి ఆ ధన వ్యామోహములో పడిపోయి దేవుణ్ణి మరిచి దేవునికి విరోధంగా బ్రతికిన వాడు పరలోక రాజ్యంలో చేరుట కంటే సూది బెజ్జములో ఒంటి దురుడు సులువు అంటాడు యేసుప్రభు. అప్పుడు శిష్యులు అంటారు, ప్రభువా ఇలాగైతే ఇక మనుషులు ఎవరు రక్షించబడతారు, మనుషులు ఎవరు రక్షణ పొందుతారు ప్రభా అని అంటే యేసుప్రభు అంటాడు, మనుషులకు అది అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యము అంటాడు యేసయ్య. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఐగుప్తు దేశం నుంచి తన ప్రజలను ఇశ్రాయేలు నడిపించడానికి దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడు. ఐగుప్తు దేశంలో ఎన్నో అద్భుతాలు, మహోత్కరాలు, మహిమ, స్వస్థ, ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. ఐగుప్తు దేశాన్ని వణికించాడు, ఐగుప్తు దేశాన్ని పాడు చేశాడు, ఐగుప్తు దేశం అందరికి దేవుని భయం కలుగు చేశాడు. వాళ్ళందరిని ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చాడు, వారందరూ ఐగుప్తు నుంచి బయటకు నడిపించాడు. పగలు మేఘములను, రాత్రి అగ్నిస్తంభములను వారి వెళ్తున్న త్రోవలో ఆయనకి ముందుగా నడుస్తూ ఆయన నడిపిస్తూ వారిని ముందు నడిచాడు. నడిచిన తర్వాత ఎర్ర సముద్రం వచ్చేది. ముందెళ్తే ఎర్ర సముద్రం, వెనక్కి వెళ్దామని ట్రై చేశారు ఇశ్రాయేలీలు. వెనక ఫరో సైన్యం వస్తుంది తరుముకుంటూ. ముందెళ్తే నుయ్య, వెనకెళ్తే గొయ్య అన్నట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి. ఏమొచ్చి అర్థం కాక గొగ్గోలు పెట్టారు, ప్లాన్ పెంచి గొగ్గోలు పెట్టారు దేవునికి. మోషే దేవుని సన్నిధిలో నిలిచి మాట్లాడాడు. ఇశ్రాయేలు తన భయపడకండి, నేడు యెహోవా మీకు కలుగు చేయ గొప్ప రక్షణ మీరు ఓరక నిల్చుండి చూడండి, మీరు ఓరక నిల్చుని చూడండి. యెహోవా మీ మధ్యలో గొప్ప రక్షణ మీకు కలుగు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్.
నేడు మీరు చూస్తున్న ఈ ఐగుప్తీయులను ఇక మీరెన్నడూ చూడరు. మీ శత్రువు ఇక మీకు కనపడకుండా నా దేవుడు మీ శత్రువుని మీ కళ్ళ ముందే ఆ నెలలో ముంచి నిర్మూలపరిచి మీకు జయమిచ్చి మీకు విడుదలిచ్చి మిమ్మల్ని విజయ పదములు నడిపించబోతున్నాడు నా దేవుడు. ఆమేన్. మిమ్మల్ని బాధించే శత్రువు ఏదైనా కావచ్చు, రోగమా, వ్యాధి, బలహీనత, అది అంధకార శక్తుల, రోగపు శక్తుల, దైపు శక్తుల, ఏ శక్తులైనా కావచ్చు, ఏ శత్రువైనా కావచ్చు, ఇక నిన్ను బాధించే శత్రువు ఎవడైనా కావచ్చు, ఇక మీదట నీవు చూడు, ఇదే రాఖరి క్షణం. నా దేవుడు నిన్ను జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆయన చేయు రక్షణ మీరు ఓరక నిలిచి చూడండి. ఇశ్రాయేలు జనమా అని మోషే సెలవిచ్చినప్పుడు వాడు చూస్తున్నారు. మోషే ఇంకా ఏం జరగబోతుంది, ఏం జరుగుతుందని భయపడుతూ చూస్తున్నాడు. వెనక ఫరో సైన్యం, ముందు ఎర్ర సముద్రం. ప్రభువుకి అసాధ్యం అంది ఏమనుందా? ప్రభు అంటున్నాడు, నాకు సమస్తం సాధ్యమే మోషే, నీ చేయి చాపు, నీ చేతులను కర్ర చాపు సముద్రం మీద అన్నాడు. సముద్రం మీద చాపాడు. దేవుడు ఆ రాత్రి తూర్పు గాలిని, ఉత్తర గాలిని, పడమర గాలిని అలా గాలిని రప్పించేశాడు. ఆ రాత్రి అంతా విస్తారమైన బలమైన గాలి వచ్చింది. సముద్రం ఇశ్రాయేలీలు 6 నెలల మీద సురక్షితంగా నడిపించబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. చదవండి ఆ మాటని. నిర్గమాకాండం 14వ అధ్యాయం 21వ వాక్యం చూడండి. యెహోవా రాత్రి, ఆ రాత్రి అంతయు దేవుడు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి 2 పాయలుగా చేసి 6 నెలలుగా మార్చాడు. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్రం మధ్యలో 6 నెలల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమలకు, నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కలను వారికి గోడ వలె నిలిచి ఉండెను. కలవరపరిచి శత్రువుని ఇశ్రాయేలు ఎదురు నుండి పారిపోదాం రండి, యెహోవా వారి పక్షంగా మనతో యుద్ధం చేయుచున్నాడు. మోషే చేయి చాపగా సముద్రం అధిక బలముతో తిరిగి పొర్లెను. సముద్రం మధ్య ఐగుప్తులందరినీ దేవుడు హతమార్చాడు, నాశనం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం ఎదురుగా నిలబడి ఏం చేయాలో అర్థం కానప్పుడు దేవుడు ఆ సముద్రమును 2 పాయలు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. 6 నెలల మీద వారు నడిపించబడుతుండగా 6 నెలలలో సముద్రం మధ్యలో నీళ్లు వారి కుడివైపున ఎడవైపున గోడల వల్ల నిలిచాయంట. గోడల వల్ల నిలిచే కుడివైపున ఎడవైపున, ఆ కుడివైపున నీళ్లు నిలిస్తే వారు మేఘము కింద సముద్రములో 6 నెలల మీద ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రము దాటి క్షేమముగా ఆవలికి చేరారు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున నీ జీవితంలో, నీ ఆత్మీయ పయనములో, నీ ఆత్మీయ జీవిత రంగంలో నీవు ముందుకు వెళ్ళకుండా నేను అడ్డుపడే ఎర్ర సముద్రాలు ఎన్నైనా కావచ్చు,
అడ్డుపడే శక్తుల, వ్యక్తుల, శత్రువుల, బలయంత్ర, రోగాల, వ్యాధుల, బాధల ఏదైనా ఇక్కడ నీ ముందు నిలవకుండా దేవుడు దాన్ని 2 పాయలు చేసి ఆరిన నేల మీద నిన్ను సురక్షితముగా, ఆరోగ్యముగా, సమాధానంగా, సంతోషంగా, విజయకరముగా, మేలుకరంగా, క్షేమకరంగా నా దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు ఇక నుండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీ శత్రువుకి ముగింపు ఇదే. ఈయన్ను శత్రువుని నువ్వు చూసిన ఐగుప్తు నీకన్నా నువ్వు చూడు. ఐగుప్తులందరూ ఎర్ర సముద్రంలో వాళ్ళు కూడా ధైర్యం చేసి వచ్చారు. ఐగుప్తులు మొత్తం ఎర్ర సముద్రం మధ్యలోనికి వచ్చిన తర్వాత దేవుడు అన్నాడు, నీ చేయి చాపు మోషే. మోషే చేయి చాపాడు. మరలా సముద్రము ఎప్పటిలాగానే మరలా మామూలు స్థితికి వచ్చేసింది. ఎప్పటిలాగానే మన సముద్రం పొంగి పొర్లిపోయింది. ఆ సముద్రములో ఐగుప్తులందరిని దేవుడు హతమార్చాడు. ఇశ్రాయేలు చూస్తుండగానే శత్రువు హతమారిపడ్డాడు, శత్రువు నిర్మూలమైపోయాడు, శత్రువు నాశనం అయిపోయాడు. ఇశ్రాయేలుకి ఆ దినము గొప్ప జయము కలిగింది, గొప్ప విడుదల కలిగింది, గొప్ప క్షేమం కలిగింది, గొప్ప రక్షణ కలిగింది. ప్రైజ్ ద లార్డ్. ఇశ్రాయేలు నడిపించిన దేవుడే నేను ప్రకటిస్తున్నా యెహోవా. ఇశ్రాయేలు ముందు ఎర్ర సముద్రం పాయలు చేసిన ఆ దేవుడే నేతో, ఆ దేవుడే మనతో చెబుతున్నాడు ఈరోజు. నేను యెహోవాను, సర్వ శరీరాలకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? లేదు ప్రభువా, నీకు సమస్తం సాధ్యమని ఆయన సన్నిధిలో ఒప్పుకుందాం. నీ జీవితంలో నీకు అసాధ్యమైనది ఏది? నీ ఆత్మ జీవితంలో ముందుకు నడవలేకపోతున్నావా? పయనించలేకపోతున్నావా? విశ్వాసం ముందు నడవలేకపోతున్నావా? నిన్ను అడ్డుకునే పరిస్థితులు ఎర్ర సముద్రాలా, ఎరుకో గోడలా, యోర్దానులా, శత్రు సమస్యల, పరిస్థితుల, బలహీనతలా, ఏది ఇక నీ ముందు నిలవకుండా నా దేవుడు నీ యొద్ద నుంచి వాటిని పారద్రోలి ఎర్ర సముద్రంలో ముంచి అగ్నిలో కాల్చి వాటిని నిర్మూలపరిచి నా దేవుడు నీ జీవితంలో గొప్ప విడుదల కలుగు చేయబోతున్నదిరా ఈ దినమున. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని జనమా, ప్రేమన దేవుని ప్రజలారా, దేవుని వాక్యముడు సహోదరి సహోదరుడా, నీ జీవితంలో గొప్ప విడుదల నా దేవుడు కలుగు చేయబోతున్న దినమున. ఇంతకాలం నేను బాధించిన శత్రువుని ఇక నువ్వు చూడు. నిన్ను బాధించిన శత్రువు ఎవరైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. నేను బాధించే ప్రతి అంధకార, దుష్ట, దైవ, మాంత్రిక, శాతపడి శక్తులు, రోగ, వ్యాధులు, బలహీనతలు వచ్చే ప్రతి బలహీనపరిచే ఆత్మ, శత్రు కార్యములు, రోగాలు, వ్యాధులు ఇక నీ ముందు నిలవకుండా నీ ఎద్దు నుంచి పారిపోతున్నాయి. ఆ దేవుడు వాటిని పారద్రోలి ఆ ఎర్ర సముద్రం ముంచి నిర్మూలపరచబోతున్నాయి కన్నడు కనపడకుండా. నీ జీవితంలో గొప్ప జయము, నీ గొప్ప విజయం అనుగ్రహించి గొప్ప రక్షణను నా దేవుడు నీకు అనుగ్రహించి నీ కన్నులారు చూసి ఆనందించేట్లుగా ప్రభు కార్యం చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎర్ర సముద్రం పాయలు చేసినవాడు, ఎరుక గోడలను కూల్చినవాడు, స్తుతుల మధ్యలో ఎరుక గోడలు కూలిపోయి యోర్దాను ఏకరాశిగా మార్చి 6 నెలల మంది నడిపించిన నా దేవుడు, ఆయనకు అసాధ్యమంది ఏది లేదు. నీ కొరకు ఆయన సముద్రాలను పాయలు చేస్తాడు. ఆయన నీ కొరకు రాజ్యాలనైనా పతనం చేస్తాడు. ఆయన నీ కొరకు నీ గురువులు, నీ శత్రువుని నీ ముందు నిలవకుండా నీ కన్నులైతే నాశనం చేసి హతమార్చి నీ గొప్ప రక్షించి నిన్ను ఆయన క్షేమంగా నడిపిస్తాడు. ఆయన ఏర్పరచుకున్న ఆయన జన్మ కొరకు, ఆయన కొరకు జీవిస్తున్న ఆయన ప్రజల కొరకు, ఆయన రక్తంతో కడగడు విమోచించబడిన ఆయన జనాంగము కొరకు, ఆయన ఏమైనా చేయటకు శక్తిమంతుడు, సమర్థుడైన దేవుడు. ఆయన ప్రజల కొరకు ఏమైనా చేస్తాడు. ఆయన నాకు అసాధ్యమంది ఏది లే, నేను ఉన్నవాడును అనువాడును, నేను ఉన్నవాడును అనువాడును. శూన్యములో సృష్టిని కలుగు చేయగలిగిన వాడు ఆయన. ఆయనకు అసాధ్యమంది ఏది లేదు. ఆయన సమస్తమును ఆయన నీ జీవితంలో సాధ్యపరుస్తాడు. నీ జీవితంలో అసాధ్యమైన కార్యాలు ఏమై ఉన్నాయో
అసాధ్యముగా నీ ముందు నిలిచింది, నువ్వేం చేయలేకపోతున్నావు. ప్రభు ఓరకు నిలిచింది చూడు, నేను నీకు అద్భుతం చేయబోతున్నాను. నీ ముందు నిలిచి ఆ బండ, కొండ, ఆ ఎర్ర సముద్రం ఏది ఇక నీ ముందు నిలవకుండా నేను దాన్ని నిర్మూలపరుస్తాను. నీ క్షేమకరంగా, ఆశీర్వాదకరంగా నిన్ను నడిపిస్తాను అంటున్నాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. నీకు గొప్ప రక్షణ, గొప్ప విడుదల, గొప్ప క్షేమం, గొప్ప ఒక సమాధానం, గొప్ప జీవితాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు. ఆరిన నేల మీద ఆయన ప్రజలు నడిపించాడు. ఆయన ప్రజల కొరకు సముద్రాన్ని చీల్చాడు. ఆయన ప్రజల కొరకు బండను చీల్చి బండ నుంచి దాహం తీర్చాడు. నీళ్లను ప్రవాహంలాగా ప్రవహింపచేశాడు. ఆయన ప్రజలకు బండను చీల్చాడు అక్కడ అరణ్యంలో. ఆయన ప్రజల కొరకు ఆహారం ఉంచి, ఆకాశం నుంచి ఆహారాన్ని కురిపించాడు. ఆయన ప్రజలు 40 సంవత్సరాల అరణ్యములో నడిపించాడు. వాళ్ళు కాళ్ళు వాయిలా, వాళ్ళ ముఖం వాయిలా, వాళ్ళ చేతులు వాయిలా, వాళ్ళ బట్టలు మాసిపోలేదు, వాళ్ళ చెప్పులు తెగిపోలేదు. అరణ్యములో వారిని ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా, మహామహిమకరముగా ఆయన ప్రజలను ఆయన నడిపించిన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వోన్నతుడైన దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ప్రజలను నడిపించిన ఆ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ జీవితాన్ని ఆయన ఆశ్చర్యకరంగా నడిపించగలిగిన వాడు, సురక్షితంగా నిన్ను కాపాడగలిగిన వాడు, నీకు క్షేమాన్ని, నెమ్మదిని, నలుదిక్కుల సమాధానం, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని ఇచ్చి ఆత్మీయమైన మార్గములో నీకు క్షేమకరముగా ఆయన నీ తోడే ఉండి నీ చేపట్టుకుని నిన్ను నడిపించగలిగిన సమర్థుడు, పరిశుద్ధుడైన దేవుడు. ఆయన పేరు యేసు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యేసయ్య సర్వశక్తిమంతుడు. నీ కొరకు, నా కొరకు కలువరి గిరిలో రక్త సిక్కదారిగా బలయ్యాడు. ఆఖరి రక్తం ఆయన కార్చాడు నీ కొరకు, నా కొరకు సిలువలో. ఆఖరి రక్తపట్టిన భూమి మీద కార్చాడు ఆయన. సిలువలో ప్రాణం ఇచ్చారు, ఆయన చనిపోయారు. ఆయన మరణాన్ని గెలిచాడు, సమాధిని గెలిచాడు, ఆయన సాతాన్ని గెలిచాడు, ఆయన సమాధిని గెలిచాడు, మరణాన్ని గెలిచాడు, సాతాన్ని గెలిచాడు, పాతాళాన్ని గెలిచాడు. ఆయన పునరుద్ధానుడై సజీవుడై లేచిన ఏకైక సృష్టికర్త, పరిశుద్ధుడు, దేవుడిని దండపెట్టకు యోగ్యుడైన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు. ప్రైజ్ ద లార్డ్. ఆయన మరణమును జయించినవాడు. మరణం ఆయన ముందు విలవలాడిపోయింది, పాతాళం ఆయన ముందు విలవలాడిపోయింది, సాతాను ఆయన ముందు విలవలాడిపోయింది. నా దేవుడు సాతాను తలను చెత్తగొట్టి ఆయన నిర్మూలపరిచి సాతాను కార్యాలని, పాపమును జయించాడు, శాపాన్ని జయించాడు, సాతాన్ని జయించి ఆయన ప్రజలకు గొప్ప విజయమును, గొప్ప రక్షణను సర్వ మానవాళికి అనుగ్రహించిన ఏకైక పరిశుద్ధుడు యేసు క్రీస్తు. జయవీరుడు యేసు. నాకు అసాధ్యమని ఏది లేని మరణాన్ని జయించాను, సమాధిని గెలిచాను, సాతాన్ని గెలిచాను, పాపాన్ని గెలిచాను, లోకాన్ని గెలిచాను, పాతాళాన్ని గెలిచాను. నాకు భూమి మీదను పరలోకమందును సర్వాధికారము కలదు అని ప్రభు సవాల్ చేస్తున్నాడు. భూమి మీదను పరలోకమందును ఆయనకు సర్వాధికారము కలదు. నాకు అసాధ్యమంది ఏమీ లేదు అని ప్రభు సెలవిస్తున్నారు. ఓ రోజు బహు జనసమూహం యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వాళ్ళందరికీ 3 రోజులు దేవుని మాటలు చెప్పాడు. అందరికీ ఆయన దయగల మాటలు అందరికీ వింటున్నప్పుడు అందరూ విన్నారు. 3 రోజులు ఆహారాన్ని మర్చిపోయారు. యేసు ప్రభు 3 రోజులు గడిచిన తర్వాత మీరు తిండికి ఏమైనా ఉన్నదా అని శిష్యుల్ని అడిగాడు. ప్రభువా, ఇంతమంది జనాలకు తిండికి మన దగ్గర ఏముంటుందయ్యా, ఏమీ లేవయ్యా అన్నారు.
అంతలో ఒక పిల్లగాడు, నా దగ్గర 5 రొట్టెలు చేపలు ఉన్నాయి అన్నాడు. కూర్చో, అయ్యాను సాల్తారా, కూర్చో ఆయన ఒక శిష్యుడు అన్నాడు. మరొక శిష్యుడు, రా యేసు ప్రభు దగ్గర తీసుకెళ్తాను. మరొక శిష్యుడు యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. ప్రభువా, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి ప్రభువా, ఎవరికి పెడతావు అన్నారు. ప్రభు వాళ్ళని చూశాడు. మనుషులకు అసాధ్యం, దేవునికి సమస్తం సాధ్యం. అందరం లైన్లో కూర్చోబెట్టి పంక్తులు కూర్చోబెట్టిన అన్నాడు. అందరూ పంక్తులు కూర్చోబెట్టాడు. ఆయన రొట్టెన చేపలు తీసుకుని ఆకాశంలో చేతులెత్తి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, తండ్రి ఆస్వాదించండి స్తోత్రం అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టెలు విరిచాడు, ఆ చేపను విరిచాడు. పంచండి అన్నాడు. వాళ్ళు పంచుతూ ఉంటే రొట్టెలు వస్తున్నాయి, పంచుతూ ఉంటే చేపలు వస్తున్నాయి. పంచుతున్నారు. ఎంతమంది పోయింటే అందరూ పంచారు. అందరూ తృప్తిగా తిని సాలించిన తర్వాత మిగిలిన మొక్కలు ఎత్తండి అన్నాడు. 12 గంపలు మిగిలిన ఎత్తారు. ప్రైజ్ ది లార్డ్. 12 గంపలు మిగిలిన ఎత్తినారు. 12 గంపలు మిగిలిన అన్నారు. స్త్రీలు పిల్లలు కాక పురుషులు 5,000 మంది తిన్నది. స్త్రీలు పిల్లలు లెక్కలేని ఎంతమంది ఉన్నారో. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినా కూడా 12 గంపలు మిగిలినాయి. ప్రభువుకు అసాధ్యమైంది ఏమన్నదా నీ జీవితంలో, నీ కుటుంబంలో? మరి పరిస్థితుల్లో, కరువు పరిస్థితుల్లో ఉన్నాం, మాకేమీ లేదు, కొద్దిగా ఉంది, ఈ కొంచెం ఎలాగూ ఎంతకాలం తినాలి, పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి, ఏం చేయాలని అనుకుంటున్నామేమో. ఆకాశ వైపు కనులెత్తు, ప్రభు వైపు చూడు. ప్రభుకు అసాధ్యమే ఏది లేదు. నీకున్న కొంచెాన్ని ఆస్వాదించి నీ జీవితంలో ఒక గొప్ప విస్తరమైన ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాడు. ఆ కొంచెమును ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆ కొంచెం దీవెనకరంగా మారుస్తాడు. ఆ కొంచెము నీ జీవితంలో ఒక మహత్కార్యాన్ని అద్భుతం చేసి చూస్తాడు. సర్వ సమృద్ధి నీకు పొందుకునేంత వరకు నీకు సమృద్ధిగా నా దేవుడు నీకు సహాయం చేసి నిన్ను తృప్తిపరిచి నిన్ను పోషిస్తాడు. నీ కుటుంబానికి ఏ కుదురు లేకుండా, నీ జీవితంలో కరువు అనేది రాకుండా ఆయన నీకు సమృద్ధిగా సహాయం చేసి నిన్ను, నీ కుటుంబాన్ని తృప్తిపరుస్తాడు. ఆశీర్వాదకరంగా నా దేవుడు నడిపిస్తాడు. ఆమేన్. ఎలా బ్రతకాలి, ఎలా పోషించాలి కుటుంబం అనుకుంటున్నావు? ప్రభు వైపు తిరుగు, ప్రభు చేతులకు అప్పగించుకో. ప్రభు ఆశ్చర్యకరంగా సహాయం చేస్తాడు. నీ పరిస్థితిని మారుస్తాడు. నీ కుటుంబ వ్యవస్థను నూతనపరుస్తాడు. నీ ఆర్థిక పరిస్థితులను నూతనపరుస్తాడు. ఆర్థికమైన పరిస్థితుల్లో నీకు ఏదో ఒక సహాయం నీకు అనుగ్రహించి నిన్ను జీవింపచేస్తాడు, నిన్ను తృప్తిపరుస్తాడు. నీకు ఆహారమును పానమునిచ్చి నీ కుటుంబాన్ని తృప్తికరంగా నడిపిస్తాడు ఆయన కృప కలిగిన మార్గంలో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి ఎండవేళ అబ్రహాం చెట్టు కింద కూర్చున్నాడు, గుడారం బయట కూర్చున్నాడు. ముగ్గురు మనుషులు దేవదూతలు దిగివచ్చారు. అబ్రహాం చూసి అలాగ వెళ్తున్నారు. అట్లాగా అబ్రహాం వెనక పరిగెత్తుకుని వెళ్తా, అయ్యా ప్రభువా, నీ కటాక్షం మీ దాసుని మీద ఉన్నట్లా దయతో నా ఎద్దుకు రండి అని వారిని వెంటబడి బ్రతిమలాడాడు. ముగ్గురు దేవదూతలు అబ్రహాంతో పాటు వచ్చారు. వాళ్ళ చెట్టు కింద కూర్చోబెట్టి, కాసి నీళ్ళు ఇచ్చి కాళ్ళు కొడుకోండి అయ్యా, కొంచెం ఆహారం చేస్తాను, కొంచెం భుజించండి అయ్యా, ఎండవేళ వచ్చారు అని వారికి వేడివేడిగా రొట్టెలు చేశాడు. వేడివేడి రొట్టెలు చేపించాడు శారం చేత. వేడివేడిగా మంచి ప్రతిష్ఠితమైన గొర్రెపిల్లను తీసుకొచ్చి వారికి వంట వండించాడు, ఆహారం పెట్టాడు, భోజనం పెట్టాడు, వాళ్ళకి మంచి చల్లటి నీళ్ళు ఇచ్చాడు. తాగి వెళ్తున్నప్పుడు అన్నారు, అబ్రహాం, శారం ఎక్కడా? అదిగో బాబు గుడారం బయట ఉంది,
మీదడికి నేను మరలా వస్తాను. అప్పుడు నీ భార్య అని శారమ్మ నీకు ఒక కుమారుని కంటుంది అని అంటే శారమ్మ నవ్వింది. ఏంటి శారమ్మ నవ్వుతుందంటే, ఏముందండి బాబు, మేము వయసు వెళ్ళిపోయిన వృద్ధులం, మాకు 100 సంవత్సరాలు వచ్చినాయి, ఈ వయసులో మాకు పిల్లలు పుడతారటవా? ఈ వయసులో శారమ్మ గర్భం ధరించి పిల్లోడిని కంటుందంటవా? ఇది సాధ్యమా ప్రకృతిలో? అప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహాం, నేను యెహోవాను, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? చెప్పు. నిశ్చయంగా మెదడికి వస్తాను, నిశ్చయంగా మెదడికి శారమ్మ కుమారుని కొంటుంది. ప్రైజ్ ద లార్డ్. 18వ అధ్యాయం ఆదికాండం 14వ వాక్యం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? మీదటికి నిర్ణయ కాలమున నేను నీ వద్దకు వస్తాను, అప్పుడు శారమ్మకు కుమారుని కనున నేను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అంటున్నాడు, నేను యెహోవాను. అబ్రాహాం, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? మృత తుల్యమైన శరీరముల నుంచి నేను నీకు కుమారుని అనుగ్రహిస్తాను. మృత తుల్యమైన శరీరము నుంచి నేను శారా గర్భము ధరించి నీకు కుమారుని కొంటుంది. మానవ చరిత్రలో ఇది అసాధ్యం. నేను దేవుడును, నాకు సమస్తము సాధ్యమే అన్నాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. నాకు అసాధ్యమైనది ఏది లేదు. ఆ మాట నమ్మి విశ్వసించి 99 సంవత్సరాలు శారమ్మ, 100 సంవత్సరాలు అబ్రహాం విశ్వసించి ఆ విశ్వాసము ద్వారా దేవుని శక్తిని పొందుకుని, బలం పొందుకుని శారమ్మ గర్భము ధరించి ఒక కుమారుని కనింది. దేవుని వాగ్దానం నెరవేర్చబడింది. దేవుని కార్యము వారి జీవితాల్లో ప్రత్యక్షపరచబడింది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన వాళ్ళారా, అయ్యో నా పరిస్థితి ఏమిటి? రోజు నా పిల్లలు లేరు, సంతానం లేదు, వయసు మీరిపోతుంది, నా పిల్లలు పుట్టరేమో నువ్వు అనుకోవచ్చు. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? నా దేవునికి సమస్తం సాధ్యమే. నా దేవుడు నా జీవితంలో ఏమైనా చేస్తాడు. కుళ్ళిపోయిన నా గర్భాన్ని పరిశుద్ధపరిచి, నా గర్భాన్ని మరలా నూతనపరిచి, నా గర్భాన్ని మరలా పరిశుద్ధపరిచి, నా గర్భాన్ని బాగు చేసి నాకు మరలా దేవుడు గర్భఫలం అనుగ్రహిస్తాడని విశ్వసించగలిగితే, సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఒక అద్భుతం నా ప్రభు చేయబోతున్నాడు. ఎన్ని సంవత్సరాలు అవుతుందో నీకు వివాహమై, నీకు పిల్లలు కలగట్లా, సంతానం కలగట్లా, నా దేవుడు అద్భుతం చేస్తాడు. నమ్ము, విశ్వసించు. నా ప్రభు అంటే నాకు అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు నమ్మితే కార్యం చూస్తావు. విశ్వసించు. నీ గర్భం తెరవబడుతుంది. నా దేవుడు నీ కృపను అనుగ్రహిస్తాడు. నీ గర్భఫలం ఇస్తాడు. నీకు చక్కని బిడల్నిచ్చి నీ జీవితంలో తృప్తిపరుస్తాడు. ఆ నిందను నీ యొద్ద నుంచి తొలగించేసి నా దేవుని సమస్తం సాధ్యమని నీ జీవితంలో నిరూపిస్తాడు నేడు. ఆమేన్. అబ్రహాము శారమ్మ విశ్వాసం ద్వారా బలం పొందుకుని, విశ్వాస బలము చేత గర్భం ధరించే కుమారుని కనింది. ఆ మృతతుల్యమైన ఆ శరీరంలో ప్రభువుకి అన్నీ సాధ్యమండి. ఆయన సృష్టికర్త, ఆయన మనల్ని నిర్మించినవాడు, మానవ జన్మలో మనిషిని నిర్మించినవాడు, మనకు అవయవాలన్నీ ఏర్పరిచినవాడు. ఆయన ప్రతి అవయవంలో ఎక్కడ ఏముందో ఆయనకు తెలుసు. ఈ అవయవాన్ని ఎక్కడ ఏర్పరచాలని ఏర్పరిచాడు. ప్రపంచ శాస్త్రజ్ఞానమే మానవ శరీర అవయవాలను చూసి విస్తుపోతుంది. ఈ నిర్మాణం అసలు ఎక్కడ? మనిషికి నిర్మాణం చేసింది ఎవరు?
నిర్మాణం చేసిన ఆ దేవుడు ఎలాంటి వాడు, ఎట్లా ఉన్నాడు? ఓ ఆ దేవుని జ్ఞాన అసాధ్యమైనది. ఆయన బుద్ధి జ్ఞానములకు శక్తి కలిగిన వాడు. ఆయన అట్లా అవయవాలను ఏర్పరిచాడు. నరమల ఎముకలు, కండాలు, రక్త అణువు పరమాణువులను మన శరీరంలో అమర్చిన వాడు ఆయన. ప్రతిదీ వాటి వాటి క్రమ ప్రకారం అవి సక్రమంగా పనిచేయనట్లుగా ఆజ్ఞాపించి ఆ క్రమములో మన జీవ క్రమములో నడిపిస్తున్నాడు ప్రతి అవయవాన్ని. అందుకే కీర్తనకారుడు అంటాడు, నా ప్రాణమా, నా అంతరంగమును సమస్తమా, నా రక్త పణు పరమాణు అణువు నా దేవుణ్ణి స్తుతించి గణపరచు. ఎందుకంటే ఆయన నిన్ను సృష్టించి ఆయన్ని నిర్మించి ఏర్పరిచాడు. నా ప్రాణమా, నీకు జీవమునిస్తుంది, నీకు బలమును కృపనిచ్చి ఆరోగ్యవంతంగా జీవంపు చేస్తుంది. నా దేవుడు సృష్టికర్త. ఆయన్ని మహిమపరిచి ఆయన గణపరచమని తన ప్రాణముతో, తన అంతరంగముతో ఆయన ప్రతి క్షణం తన అవయవాలతో చెబుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. మన అవయవాలని పరిశుద్ధపరిచి ఆయన కృపకు పాత్రలుగా మనల్ని మార్చాడు ఆయన. ఆయనకు అసాధ్యం ఏది లేదండి. సరే, డాక్టర్ గారు పిల్లల కోసం ఎంతో ప్రయత్నం చేశారు, ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారు. మగ పిల్లాడు కావాలని ఆశపడింది. అమెరికా వెళ్ళారు, లండన్ వెళ్ళారు, బ్రిటన్ వెళ్ళారు, ఎన్నో దేశాలు వెళ్ళారు. వాళ్ళు డాక్టర్లే, ఇంకా పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు అన్నారు, పిల్లల పుట్టడం అసాధ్యం, ఇక్కడ నీకు పిల్లలు పుట్టడం సాధ్యం లేదు, పిల్లలు పుట్టే అవకాశం లేదమ్మా అని చెప్పేశారు. పెద్ద పెద్ద డాక్టర్లు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా పిల్లలు పుట్టడం కష్టం, కుట్రన్నారు. డాక్టర్ గారు దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ఏడ్చింది, ప్రలాపించింది. మానవులకు అసాధ్యం అయ్యా, డాక్టర్లమైన మాకు అసాధ్యం అయ్యా, కానీ నువ్వు దేవుడు కదా. అబ్రహాము జీవితంలో అసాధ్యమైన కార్యాన్ని సాధ్యపరిచావు కదా, నా జీవితంలో కూడా ఒక అద్భుతం చేయమని ప్రార్థించి ప్రభువుకు అప్పగించుకుంటే ప్రభు ఆశ్చర్యకరంగా, పెద్ద పెద్ద డాక్టర్లే మా వల్ల కాదన్నారు, కానీ దేవుడు ఆశ్చర్యకరంగా ఆమె జీవితంలో ఒక అద్భుతం చేశాడు. దేవుడు ఆమె గర్భఫలం అనుగ్రహించి మరలా ఆమెకు కుమారుని అనుగ్రహించాడు. ఆ పెద్ద పెద్ద డాక్టర్లకి ఫోన్ చేసి ఎన్ని చెప్పేస్తే వాళ్ళు ఆశ్చర్యం, ఇది ఎలా సాధ్యం? నాకు నీకు అసాధ్యమేనండి, కానీ నేను సేవించిన దేవునికి సమస్తము సాధ్యం అని చెప్పింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నువ్వెవరైనా కావచ్చు, ఈ రోజున నువ్వు ఎంత గొప్ప డాక్టర్ అయినా కావచ్చు, నీకు అసాధ్యమే, నా దేవునికి సాధ్యం. నా దేవునికి సమస్తం సాధ్యం. నా దేవునికి సమస్తం సాధ్యపరచగలిగిన వాడు. డాక్టర్ అంటారు, మా వాళ్ళ కాదండి, మా వాళ్ళ కాదండి అంటారు. నీ వల్ల కాకపోవచ్చు. సృష్టించిన సృష్టికర్త ఉన్నాడే, అవయవాలు నిర్మించిన సృష్టికర్త ఉన్నాడే, ఆయనకి సమస్తము ఎరిగినవాడు, సమస్తమును బాగు చేయగలిగిన శక్తిమంతుడు, పరిశుద్ధుడు, ఆయన సర్వ శక్తిమంతుడు, ఆయన సమస్తను బాగు చేయగలిగిన సృష్టికర్త. ప్రైజ్ ది లార్డ్. ఆయన మానవ జీవిత పయనములో, మానవ జీవనములో అవయవాలన్నిటినీ ఆయన ఏర్పరిచినాడు కనుక ప్రతి అవయవమును ఆయన పరిశుద్ధపరిచి, బాగు చేసి, స్వస్థపరిచి, ఆరోగ్యమిచ్చి, నూతన అవయమును సృష్టించి నిన్ను జీవింప చేయగలిగిన వాడు, నిన్ను ఆయన సాక్షిగా నడిపించి నిన్ను వెలిగించగలిగిన వాడు, నిన్ను కాపాడగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. ఒక అద్భుతం ప్రభు చేశాడు. అదే అద్భుతం నా దేవుడు నీ జీవితంలో చేస్తాడు. విశ్వసించినట్లయితే నీ జీవితంలో ఒక అద్భుతం చేస్తాడు. నీ గర్భం తెరవబడుతుంది. దేవుడు నీకు కుమార్తెను దేవుడుకు చక్కని బిడ్డలనిచ్చి నేను తృప్తిపరుస్తాడు. నీ నింద నా దేవుడు తొలగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక నా వాళ్ళ కాదు, నీకు నాకు అసాధ్యం అని నువ్వు అనుకోవచ్చు. ప్రభు నాకు సమస్తము సాధ్యమే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి యేసు ప్రభు శిష్యులు అందరూ కలిసి
ఓ పడవలో వెళ్తున్నాడు సముద్రంలో. యేసు ప్రభు నిద్రపోతున్నాడు. ఆయన అమరములో నిద్రపోతున్నాడు. పడవ లోపల కింద కూర్చుని నిద్రపోతున్నాడు. వీళ్ళు పడవ పైన కూర్చున్నాడు. పడవ సముద్రం మధ్యలోకి వెళ్తాడు. పెద్ద తుఫాన్ వచ్చింది, గాలి తుఫాన్. సముద్రం పొంగింది, నీళ్లు పడవలోనికి వచ్చేస్తున్నాయి. పడవ ఇట్లా ఊగిపోతుంది, మునిగిపోతుంది. ఇట్లా మునుగుతుంది తేలుతుంది. వాళ్ళు భయపడి ప్రభు దగ్గర వచ్చి, ప్రభువా మేము నశించిపోతున్నాం, లే అని లేపారు. యేసు ప్రభు లేచి అలా చూశాడు. గాలి ఆగు అన్నాడు. సముద్రమా నిమ్మళమైపో అన్నాడు. గాలి ఆగిపోయింది, సముద్రం నిమ్మళమైపోయింది. వెంటనే పడవ ఆ సముద్రంలో చక్కగా ప్రయాణం చేస్తుంది. వాళ్ళందరూ యేసు ప్రభువును చూసి, ఒరేయ్ ఈయన ఎవర్రా? ఈయనకు గాలి సముద్రము కూడా ఈయన మాటకు లోబడుతున్నాయి, ఈయనకు అసాధ్యమైంది ఏదీ లేదురా అని వాళ్ళందరూ యేసయ్యను చూసి విస్మయం పొందారంట. ఆయన మాట గాలి నిమ్మళమైపోయింది, సముద్రం అణిగిపోయింది. సముద్రం లాంటి అలలు, తుఫాను లాంటి గాలులు నీ జీవితంలో వీస్తున్నాయా? ఏ తుఫానైనా నిన్ను కలవరపరిచి, భ్రమపరిచి, ఆందోళనపరిచి నిన్ను ముంచేస్తానని భ్రమపరుచున్న సముద్రాలైనా నా దేవుడు నీ ముందు నీ కళ్ళేట వాటిని అణచేసి నిమ్మళపరిచి నిన్ను సమమైన సురక్షితముగా నిన్ను గమ్యాన్ని చేర్చగలిగిన వాడు, నీ క్షేమాన్ని కలుగు చేయనివాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. ఆయన గాలిని తుఫాన్ని జీవితంలో ఆపేస్తాడు. తుఫాను గాలులంటే అలజడులు, తుఫాను గాలులంటే విపరీతమైన పరిస్థితులు, తుఫాను గాలులంటే భయపు కలవరాన్ని పెట్టి ఆందోళన పెట్టే కార్యాలు నీ జీవితంలోకి ఎన్నడూ కనపడకుండా వాటిని నిమ్మళపరిచి వాటిని అణసివేసి ఆయన నిన్ను క్షేమముగా నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీ క్షేమాన్ని కలుగజేస్తాడు, నీ సురక్షితాన్ని కలుగజేస్తాడు. ఆయనకు అసాధ్యం అని తెలియదండి. సృష్టి ఆయన మాటకు లోబడుతుంది. సృష్టి ఆయన మాటకు లోబడుతుంది. మనుషుడు ఆయన మాటకు లోబడట్లా. మనుషుడు ఆయన మాటకు విధేయత కలగట్లా. మనుషుడు ఆయన మాటను గుర్తించి గ్రహించలేకపోతున్నాడు. మనుషుడు దేవుని శక్తిని, దేవుని మహిమను, దేవుని ప్రభావాన్ని గ్రహించలేకపోతున్నాడు. సృష్టి ఆయన మాటకు విధేయత కలిగి గాలి ఆగింది, సముద్రం నిమ్మళమైపోయింది. ఓ సమమైన మార్గంలో పడవ చక్కగా ఆ ఒడ్డుకు చేరింది. నా దేవుడు నీ జీవితంలో ఈ లోకమైన నడి సముద్రంలో నువ్వు ప్రయాణం చేస్తున్నావు. విశ్వాస యాత్రలో, ఆత్మీయ జీవితంలో నువ్వు నడిపించబడుతున్నావు. ఈ లోకమైన సముద్రంలో తుఫాన్లు వచ్చినా, అలజడులు వచ్చినా, ఎన్ని భయంకరమైన పరిస్థితులు నీకు ఎదురొచ్చినా ఏది ఏమాత్రం నీకు హాని చేయకుండా నా దేవుడు ఆ తుఫాన్ను, పొంగుతున్న సముద్రమైన సముద్రమును అణచివేసి నిన్ను క్షేమముగా ఆయన గమ్యాన్ని చేస్తాడు. క్షేమకరమైన మార్గంలో నీ ఆత్మీయ జీవితంలో ముందుకు నడిపిస్తాడు. జయకరంగా నీకు సహాయం చేస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి యేసు ప్రభు దగ్గరికి అనేక మంది రోగులు తీసుకొచ్చారు. వాళ్ళలో ఉన్నతివాడు, మగవాడు తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గర తీసుకు బాగు చేయమని అడిగారు. యేసు ప్రభు చూసి వాడిని
చేపెట్టి యొఫ్తా అన్నాడు. అనే మాటకు తెరవబడు అని అర్థం. వెంటనే వాడి నాలుక చడలి వాడు అనర్ఘంగా మాట్లాడుతున్నాడు, వాడు వింటున్నాడు, వాడు లేచి నడుస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళు అంటారు, ఒరేయ్ ఈయనకి అసాధ్యమైనది ఏది లేదురా, ఈయన సమస్తమును బాగుగా చేయుచున్నాడు, ఈయనకి అసాధ్యమైనది ఏది లేదు. కుంటివారు నడిపిస్తున్నాడు, గుడ్డివారు చూపిస్తున్నాడు, చెవిటివారు వింటున్నారు, మగవారు మాట్లాడుతున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు. ఇంకా ఏంట్రా, ఇంకెన్ని జరిగినాయి తెలుసా? ఈ మధ్యన లాజరు అనే అతను చనిపోయి 4 రోజులు సమాధిలో ఉంటే ఆ చనిపోయిన లాజరును సజీవుడిగా లేపాడు రా, బ్రతికించాడు రా అని చెప్పుకుంటున్నారు. లాజరు చనిపోయాడు. యేసు ప్రభు బేతనియాకి వెళ్ళాడు. మార్త ప్రభువా నీ ఉంటే నా తమ్ముడు బతికేవాడు. ప్రభు అంటున్నాడు, పునరుద్ధానం జీవం నేనే. మార్త, నాయందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన బ్రతుకును, నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు, పద అన్నాడు. సమాధి దగ్గరికి వెళ్ళి నిలబడి ఆకాశవైపు కళ్ళెత్తి తండ్రిని స్తుతించి గణపరిచి, లాజరు బయటికి రా అన్నాడు, వెలుపలికి రా అన్నాడు. వెంటనే పేత వస్త్రాలతో కట్టబడిన వాడి సజీవుడిగా లేచి సమాధిలోంచి లాజరు బయటికి వచ్చాడు సజీవుడిగా. ప్రైజ్ ద లార్డ్. ఆయన మృతతుల్యమైన నీ జీవితాన్ని ఆయనను మరణములో నుంచి సజీవుగా లేపగలిగిన వాడు. కుళ్ళిపోయిన శవాన్ని ఆయన సజీవుగా లేపి నీకు మరలా జీవాన్ని వెలుగును ప్రత్యక్షం గురించి నేను సజీవునిగా నిలబెట్టగలిగిన వాడు నా దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన శక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైంది ప్రజలు అందరూ అనుకున్నారు, అందరూ అంటున్నారు ఈయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఈ యేసయ్యకు సమస్తము సాధ్యపరచగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు, దేవుని కుమారుడై ఉన్నాడు అని దేవుణ్ణి మహిమపరిచి గణపరిచారు ఆ దినమున ప్రజలందరూ. ప్రైజ్ ద లార్డ్. మార్కు సువార్త 7వ అధ్యాయం 36వ వాక్యం చదవండి. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడని చెప్పి చెవిటి వారు విన్నట్లుగాను మగవారు మాట్లాడుకుంటున్నాను చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. ప్రైజ్ ద లార్డ్. యోహాను సువార్త 11వ అధ్యాయం 42వ వాక్యం చదవండి. 42 నుంచి. అవును తండ్రి, నువ్వు నన్ను పంపితువని చుట్టూ ఉన్న ప్రజలు తెలుసుకున్నట్లుగా ఈ జనసమూహము నేను నీ సేవకుని నీ కుమారుని నమ్మునట్లు వారి నిమిత్తం మాట చెప్పి తిని లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేత వస్త్రంలో కట్టబడిన వాడై సజీవుడిగా వెలుపలికి వచ్చును. ఆమేన్. ఏమండి, సజీవుడిగా బయటకు వచ్చేసాడు. వాళ్ళని కుళ్ళిపోయిన శవం అండి. కుళ్ళిపోయిన శవాన్ని కూడా లేపగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న యేసయ్య. ఆమేన్. మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు, మేము సేవిస్తున్న యేసుక్రీస్తు సమస్తమును బాగుగా చేయగలిగిన వాడు నా దేవునికి అసాధ్యమని ఏది లేదని నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో ఒక అద్భుతం నా దేవుడు చేయబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్.
నీ ఆత్మీయ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో ఒక అద్భుతం ప్రభు చేయబోతున్నాడు. అది ఏ రోగమైన కావచ్చు, ఏ వ్యాధైనా కావచ్చు, డాక్టర్లకు అసాధ్యం కావచ్చు, నా దేవునికి సమస్తం సాధ్యం. ఆయన సృష్టికర్త. సమస్త రోగ వ్యాధి అంధకార బంధకాల నుంచి నా దేవుడిని విడిపించి, ఆయన నిన్ను స్వస్థపరిచి, ఆయన నీకు విడుదలిచ్చి, ఆయన నిన్ను సజీవునిగా లేపగలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మరణము నిరర్థకం చేసి, ఆయన అక్షయతను, నిత్య జీవాన్ని ఆయన కలుగు చేయగలిగిన వాడు. ఆయన మరణము నిరర్థకం చేస్తాడు, మరణం నిర్మూలపరుస్తాడు. ఎందుకంటే మరణంపై ఆయనకు అధికారము కలదు. మరణమా నీ ముళ్ళెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అని ఆయన మరణం ద్వారా మరణపులను, మరణపు యొక్క విజయమును విడిచివేసి, నిర్మూలపరిచి, మరణాన్ని నిరర్థకం చేసి, ఆయన మరణం తెచ్చి పునరుద్ధానపు శక్తితో సజీవుడై లేచిన ఏకైక పరిశుద్ధుడు, సజీవుడు, ఆరాధనకు యోగ్యుడు, పూజ్యుడు, పరిశుద్ధుడు, కామ క్రోధ మదం మాత్సర్యాలని ఆయన పరిశుద్ధుడు నా యేసయ్య. ఆమేన్. ఆయన కృపా సత్య సంపూర్ణుడు. నా దేవునికి అసాధ్యమంది ఏమీ లేదు. నీ జీవితంలో కుళ్ళిపోయిన అవయవాలను ఆయన బాగు చేయగలిగిన వాడు. ఆయన పరిశుద్ధపరిచి ఆయన నూతన అవయవాలను నా దేవుడు నీకు అమర్చగలిగిన వాడు. నీ శరీర అవయవాలను నిన్ను బాగు చేయగలిగిన వాడు. నరములు, ఎముకలు, కండరాలు, రక్తపాను అణువును ఆయన పరిశుద్ధపరిచి ప్రతి బలహీనత నీలోంచి తొలగించేసి నా దేవుడు నిన్ను ముట్టి స్వస్థపరిచి నిన్ను బాగు చేసి నీకు విడుదల కలుగు చేయగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు. చెడిపోయిన అవయవంలో ఆయన నూతన అవయవాన్ని సృష్టించి ఆయన పెట్టగలిగిన వాడు. ఆయన సృష్టికి కర్త, ఆధారభూతుడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు నా దేవుడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన మనిషి తలరాతను మార్చగలిగిన వాడు. నేను ఎందుకు పనికొస్తాను, నా జీవితం ఎందుకు, నేను ఎందుకు పనికిరాను, నా జీవితం వ్యర్థం, నా వల్ల ఏమి కాదు, ఏమి చేతగాను అని అనుకుంటే, నువ్వు అన్ని చేయగలిగిన చేతైన వాడిగా, సమస్తము చేయగలిగిన వాడిగా, నువ్వు సమస్తము చేయగలిగిన శక్తిమంతుడిగా నా దేవుడు నీ జీవితాన్ని విప్లవాత్మకంగా మారుస్తాడు. నువ్వు పనికిరాని వాడివే, నువ్వు అందరికి పనికొచ్చేవాడుగా, ప్రయోజనకరమైనగా నా దేవుడు నీ బ్రతుకుని, నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు. లోకానికి నువ్వు పనికిరావు, లోక మనుషుల మధ్య నువ్వు పనికిరావు, లోకంలో నువ్వు వెర్రివాడివి, పిచ్చివాడివి, చేతకాని వాడివి. నా దేవుడు నిన్ను ప్రయోజకుడిగా మారుస్తాడు. సకల జనములకు ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని మారుస్తాడు. ఒకప్పుడు నిష్ప్రయోజకుడివే, ఇప్పుడు నిన్ను ప్రయోజనకరమైన వాడిగా నిన్ను మారుస్తాడు నా దేవుడు. జనములకు ఆశీర్వాదకరమైన, యోగ్యమైన వాడిగా నిన్ను మారుస్తాడు. నీ తలరాతను మనుషులు ఎవడం మార్చలేడు. అరచేతులు చూపించుకుంటే నా చేతి రాతను మారుస్తాడు అనుకున్నాను నేను ఒకసారి. అరచేతులు చూపించిన వాడి దగ్గరికి వెళ్ళా, చూచి ఇదిగో నీ చెయ్యి ఎవడో చూపించొద్దు అన్నాడు. మనుషులు ఎవరు రాత్రిని మార్చలేరు. నా రాత్రిని మార్చి, నా బ్రతుకును మార్చి, నా జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చి, జనములకు ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా ఆయన కృపలోను నిలవబెట్టిన నా ప్రభువైన యేసు క్రీస్తు సజీవుడు, పరిశుద్ధుడు, ఆరాధకు యోగ్యుడు. నా జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చి, నేను పనికిరాని వాడిని, నిష్ప్రయోజకుడిని. అందరూ వీడి వల్ల ఏం తెలియదు, వీడు దేనికి పనికిరాడు, చెత్తవాడు, వీడి వల్ల ఏమి చేతగాని వాడు, వీడు ఎలా బ్రతుకుతాడు, వీడి పరిస్థితి, జీవితం ఏమవుతుందో అనుకున్నారు. నా తలరాత్రిని మార్చినవాడు, నా బ్రతుకుని బతుకుగా మార్చి, నా బ్రతుకుని విప్లవాత్మకంగా మార్చి, నా బ్రతుకులో వెలుగును ప్రత్యక్షించి, చీకటిని, శాపాన్ని తొలగించి, అంధకారాన్ని తొలగించి, అంధకార శక్తులను నిర్మూలపరిచి, నాకు విడుదల, విమోచన, రక్షణ గురించి, నిత్య జీవానికి పాత్రుడిగా, కృపకు పాత్రుడిగా, ఆయన కృపగల పాత్రగా, ఆ పాత్రుడైన నన్ను నా కృపలో నా దేవుడు నిలిపి ఈ రోజున అనేకులకు ఆశ్చర్యకరంగాను, నా దేవునికి మహిమకరంగాను ఆయన కృపలను నిలిపారు. ఇది నా దేవుని కృప మాత్రమే.
నేను ఏ యోగ్యత లేని వాడిని, అర్హత లేని వాడిని, అనర్హుడును. నన్ను నా ప్రభు అర్హునిగా కృపచేత మార్చాడు. నా కలవరలో కాచిన నా రక్తం నా పాప శాపాన్ని పరిహరించి నన్ను నిర్దోషినిగా మార్చి నాకు రక్షణ అనుగ్రహించింది. ఆయన పునరుత్థానం నా బ్రతుకుని నూతనంగా జీవింపజేసి నా బ్రతుకుగా మార్చి నిత్య జీవాన్ని ప్రసాదించి ఆ నిత్య జీవ మార్గంలో నా ప్రభువు నన్ను ఆ కృపచేత ఆ పునరుద్ధానపు జీవంతో నన్ను నడిపిస్తున్నాడు. ఆయన సాక్షిగా ఆయన వాడుకుంటున్నాడు. నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన నీ జీవితంలో ఏమైనా చెడుకు సమర్థుడు. ఆయన నీ కుటుంబంలో ఏమైనా చెడుకు సమర్థుడు. నీ పిల్లల జీవితాల్లో, నీ ఉద్యోగ విషయంలో, నీ వ్యాపార విషయంలోనా, నీ పొలం విషయంలో నా దేవుడు ఏమని చేస్తాడు. పొలం నీ వ్యాపారం నష్టమవుతుంది, అభివృద్ధి చెందలేకపోతున్నావు. ప్రభు ఎదురు ప్రభువుని సహాయం చేయమని అడుగు. అనగారిపోయి నష్టాలు ఊబిలో చిక్కున్న నీ వ్యాపారాన్ని నా దేవుడు మరలా అభివృద్ధి మార్గం నడిపించి ఆయన నీ కళ్ళేట, నేను చూసిన వాడేట నిన్ను మరలా ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. ఏమి చేతకాని వాడివే, ఉద్యోగం సంపాదించలేకపోతున్నావు, ఎప్పుడు పోయినా ఫెయిల్ అయిపోతున్నావు, దేవుణ్ణి ఆశ్రయించు. ప్రభువా నీకు అసాధ్యమని ఏది లేదు, నాకు అసాధ్యమని సాధ్యంగా మార్చమని అడుగు. ప్రభువు నీ జీవితంలో ఒక అద్భుతం చేస్తాడు. నీకు అసాధ్యమైనదని సాధ్యంగా మార్చి నువ్వు ఏది చేయలేకపోతున్నావో దాన్ని నీ చేత చేయిస్తాడు. అందుకే భక్తుడున్నాడు, అయ్యా నేను ఎక్కడైనా ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు, ఇది నాకు అసాధ్యం, నీకు సాధ్యమయ్యా అన్నాడు ఆయన. నేను ఎక్కడైనా ఎత్తైన కొండ నన్ను ఎక్కించు, నాకు అసాధ్యం, కానీ నువ్వు దేవుడు, శక్తిమంతుడు, నీకు సమస్తం సాధ్యం, నువ్వు ఎక్కించయ్యా, అక్కడ నీకు ఒక ఆరాధన స్థలాన్ని కడతాను, ఒక మందిరాన్ని కడతాను, నిన్ను అక్కడ మహిమపరుస్తాను అన్నాడు. దేవుడు అతని హృదయాల అభిలాషను ఎలిగి అతని విశ్వాసాన్ని చూసి, అతని నమ్మికను చూసి దేవుడు అతన్ని ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో, ఒక ఉన్నతమైన పరిశుద్ధమైన స్థానంలో, ఒక ఉన్నతమైన పరిస్థితుల్లో అతని జీవితాన్ని ఉన్నతంగా ఎక్కిస్తే ఉన్నతంగా అతని జీవితాన్ని ఆస్వాదించి ఉన్నత పదవుల్లో, ఉన్నతమైన స్థలములో ఆయన నిలబెడితే దేవుడికి అక్కడ ఒక మందిరాన్ని కట్టడానికి మనసు నిలిపినవాడు దావీదు. నువ్వెక్కడ ఎత్తైన కొండపై ఏది ఉంది, నీకు అసాధ్యమైన నీ జీవితంలో ఏది ఉంది? ఆత్మీయ జీవితంలో ముందు కొనలేకపోతున్నావా? పరిశుద్ధతలో ముందు కొనలేకపోతున్నావా? విశ్వాసంలో ముందు కొనలేకపోతున్నావా? పరిశుద్ధంగా పవిత్రంగా దేవుని కొరకు జీవించలేకపోతున్నావా? ప్రభువుకి సహాయం చేయమడు, ప్రభువు నీకు సహాయం చేస్తాడు, ఆయన సాధ్యపరుస్తాడు. విశ్వాసంలో, ఆత్మీయతలో, పరిశుద్ధతలో నీ ఉన్నతముగా నువ్వు ఎదిగి ప్రభువు కొరకు ఉన్నతమైన జీవితాన్ని జీవించగలిగిన ఆ కృప, ఆ సహాయం నా దేవుడు నీకు చేస్తాడు. ఉన్నతమైన మార్గాల్లో నా దేవుడిని నడిపిస్తాడు, ఉన్నత పదవుల్ని నీకు అనుగ్రహిస్తాడు, ఉన్నత రాజ్యాల్ని నీకు అనుగ్రహిస్తాడు. నా దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదండి, సమస్తము సాధ్యము నా దేవునికి. నీ జీవితంలో ఒక అద్భుతం చేస్తాడు నేడు. నా పిల్లలు రక్షణ పొందుతారా? ఇంత భయంకరంగా మాట వింటలేదు, ఇప్పుడే వాళ్ళు రక్షణ పొందుతారా, బాగుపడతారు అనుకుంటున్నావు? దేవుని చేతికి అప్పచెప్పు. నీకు అసాధ్యమే నీ పిల్లలను మార్చలేవు. నా దేవుడు నీ పిల్లల జీవితాన్ని మార్చి వారి బ్రతుకులు నూతనపరిచి ఆయన వారిని ప్రయోజకులుగా, ఆయన కృపకు పాత్రులుగా మారుస్తాడు. నా భర్త త్రాగుబోతు, నా భర్త తిరుగుబోతు, వాడు మారుతాడా? నా బ్రతుకులో నా కుటుంబంలో నెమ్మది కలుగుతుందని భయపడుతున్నావు. నీ వల్ల కావట్లా ప్రయత్నించావు. ప్రభు చేతికి అప్పగించు. ప్రభుకు అసాధ్యం ఏది లేదు సహోదరి. నీ భర్తను మార్చగలిగిన వాడు, నీ భర్త జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చి ఆశీర్వాదాలుగా నీ కుటుంబానికి నీకు మేలుకరంగా మార్చగలిగిన వాడు నా దేవుడు. నీ కుటుంబ వ్యవస్థను చక్కపరిచి నీ కుటుంబంలో ఉన్న నీకు అసాధ్యమైన ప్రతి కార్యాన్ని నా దేవుడు సాధ్యములుగా చేసి ఆధ్యాత్మికంగా నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని ఆశీర్వదించి అభివృద్ధి మార్గంలో నడిపించుటకు శక్తి సమర్థుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు వారు. ఆమేన్. ఆ ప్రభు అంటున్నాడు, నేను యెహోవాను, సర్వ శరీరులకు నేను దేవుడును, నాకు అసాధ్యమైంది ఏమైనా కలదా? నో.
ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన సమస్తమును బాగుగా చేయగలిగిన వాడు, ఆయన సమస్తమును సాధ్యపరచగలిగిన శక్తిమంతుడు, సమర్థుడు, పరిశుద్ధుడు. ఆయన సర్వాధిపతి, జీవాధిపతి, జీవము కలిగిన దేవుడు నా యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. ఆయన కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. ఆయన రాజులు, అధికారులు, ప్రధానులు నా దేవుడిని నిలబెడతాడు. నిన్ను సాక్షిగా నడిపిస్తాడు, నిన్ను వెలిగిస్తాడు. ఉన్నత పదవులు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఉన్నతమైన ఆశీర్వాదకరమైన మార్గం నడిపిస్తాడు. పెంట కుప్పలో పడిన వాడిని లేపి ఆయన ఉన్నత సింహాసనంపై నిన్ను కూర్చుండబెట్టగలిగిన వాడు ఆయన. ఉన్నతమైన అధికారులుగా నిన్ను మార్చగలిగిన వాడు ఆయన. ఉన్నతమైన ఆధిక్యముని కలుగు చేయగలిగిన వాడు ఆయన. ఆయన తన చెలుగు బలమును, శక్తిని, కృపను అనుగ్రహించగలిగిన వాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మనుషులకు అసాధ్యం, కానీ దేవుడికి సమస్తం సాధ్యం. నీ జీవితంలో నా దేవుని చేతికి అప్పగించుకో, ఆయన అధికారానికి అప్పగించుకో. ప్రియ దేవుని బిడ్డ, నా దేవుని జీవితంలో నీకు అసాధ్యమైనవన్నీ నీ జీవితంలో సాధ్యపరిచి, సమస్తం సాధ్యపరిచి నీ క్షేమాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని, విడుదలను, విమోచనను, రక్షణను, నిత్య జీవాన్ని అనుగ్రహించి నిన్ను విజయోత్సవంలో ఆశీర్వాదకరంగా నడిపించగలిగిన శక్తిమంతుడు, సమర్థుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు, నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా? ఆయనకు అసాధ్యమైంది ఏది లేని సంగతిని వెరిగి ఆయన వైపు తిరిగి ఆయన కృపకు నువ్వు అప్పగించినట్లయితే నీ జీవితంలో ఒక అద్భుతం చూడగలవు. ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని నా ప్రభు నీ జీవితంలో చేయాలని ఆశిస్తున్నాడు. నీ పరిస్థితులను చక్కపరుస్తాడు. నీ జీవితాన్ని ఆశ్చర్యకరంగా మార్చగలిగిన వాడు. ఆశ్చర్యకరంగా నిన్ను ఉన్నతమైన మార్గాల్లో నడిపించుటకు శక్తిమంతుడు నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. నేను యెహోవాను, సర్వ శరీరులకు నేను దేవుడును, నాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? ప్రభు అంటున్నారు. ఎర్ర సముద్రం ఎదురుగా నిలిచింది, వెనుక ఫరో సైన్యం పరుగులెత్తుతుంది. ఏమి చేయలో తోసని ఇజ్రాయేలు ప్రజలు రోధించారు. వాళ్ళు చూస్తుండగా ఎర్ర సముద్రం దాటడం వాళ్ళకి అసాధ్యం, ఎవడి చేత కాదు. ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి వారి కండ్లెటు ఆరిన నేలం చేసి, ఆరిన నేలలో నా ప్రభు తన ప్రజలను క్షేమముగా, సురక్షితంగా నడిపించినవాడు. ఇరువైపులా నీళ్లు వాడి గోళ్ళ వల్ల నిలబడ్డాయి, కుడి ఎడమలకు. అదే ఎర్ర సముద్రం మధ్యలో తమ శత్రువులను వాళ్ళు చూస్తుండగానే నా దేవుడు నిర్మూలపరిచి, హతమార్చి ఆ సముద్రంలో వారిని కాలగర్భంలో కలిసిపోయేట్లు చేసి సముద్రం నెలలో. భయపడకు, నీ యెహోవా కలుగు రక్షణ వరకు నిలిచి చూడండి. మీరు చూస్తున్న ఐగుప్తునికి చూడరు. ఆయన సమస్తం సాధ్యమే ఆయనకని ఆయన మీ కన్నులేట ఆయన ప్రత్యక్షణ కనపరచబోతున్నాడు. చూశారు, ప్రజలు దేవుని మహిమపరిచారు, కనపరిచారు, గొప్ప ఆధ్యాత్మికంగా ముందుకు నడిపించబడ్డారు.
నీ జీవితంలో ఏ శత్రువైనా నీకు విరోధంగా లేచిన శత్రువు నీ ముందు నిలవకుండా దేవుడు లయపరుస్తాడు. నిన్ను బాధించి భయపెట్టి కలవరపెట్టి ఆందోళనపరిచి అశాంతిని అసమాధికి లేచి శత్రు కార్యములు నా దేవుడు అగ్నులు కాచి నిర్మలపరిచి సముద్రంలో నిర్మలపరిచి ముంచేసి నీ క్షేమాన్ని, నెమ్మదిని, విడుదలను, సమాధానాన్ని, నలుదిక్కుల నెమ్మదిని కలుగు చేస్తాడు. ఐదు రొట్టెలు 2 చేపలు 5,000 మంది పెట్టి నాకు సాధ్యమని మనుషులకు అసాధ్యమైన దాన్ని ఆయన సాధ్యపరిచి 5,000 మందికి పంచాడు. 12 గంపలు మిగిలినట్టుగా ఆయన ప్రత్యక్షను కనుపరిచాడు. ప్రభు వైపు తిరిగా మృతతుల్యమైన శరీరంలో గర్భము దాల్చి కుమారునికున్నట్లుగా శారముకు దేవుడు కృపను గ్రహించి బలమును, శక్తిని, అభిషేకాన్ని ఇచ్చి మనుషులకు అసాధ్యం నాకు సాధ్యము నిరూపణ చేశాడు. ప్రత్యక్షం దేవుడు కనపరిచాడు సమాజం. అబ్రహాముని జనములకు ఆశ్చర్యకరంగా మార్చాడు. ఆయన సమస్తమును బాగుగా చేయగలిగినవాడిని ప్రజలు ఆయన విశ్వసించి నమ్మకించారు. ఈయనకి అసాధ్యమంది ఏది లేదు, అన్నీ సాధ్యమే. అన్ని రోగాలు బాగు చేస్తున్నాడు. బాగు చేయని రోగం లేదు, ఆయనకి నయం కాని రోగం లేదు, ఆయనకి చేతకాంతి ఏమి లేదు. ఆయన సమస్తమును సాధ్యపరచగలిగిన వాడు. చనిపోయిన వారిని లేపుతున్నాడు, గుడ్డి వారు చూస్తున్నారు, మగవారు మాట్లాడుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు. ఆయన సమస్తను బాగుగా చేస్తున్నాడు. ప్రజలు చెప్పి ఆయన మహిమపరిచారు. ఈయన ఎవరో? గాలి సముద్రం ఈయన మాటకు లోబడుతున్న శిష్యుడు ఆశ్చర్యపోయి విస్మయం పొందారు ఆయన చూసి. ఈయనకి సమస్తం లోబడుతున్నాయి, ఈయనకి అసాధ్యమంది ఎది లేదు. గాలిని, సముద్రాన్ని ఆపుతున్నాడు. సృష్టిని ఆపగలిగిన వాడు ఈయన. సర్వ సృష్టి మీద సర్వాధిపతి అయిన అధికారం కలిగిన వాడు ఈయన. పరలోకమందును భూమి అందును అధికారమును, బలమును, శక్తిని కలిగిన వాడు నా దేవుడు. మరణమును నిరర్థకం చేసి జీవాన్ని, వెలుగును ప్రత్యక్షపరచగలిగిన వాడు నా దేవుడు. ఆయనకు సమస్తం సాధ్యం. ఎక్కడ ఎత్తైన కొండపైకి ఎక్కించి ఉన్నతమైన మార్గాల్లో, ఉన్నతమైన శిఖరాలను నిలబెట్టగలిగిన వాడు. ఉన్నత పదవులను, ఉన్నత ఆధిక్యాన్ని, ఉన్నతమైన పరిస్థితులను నిలబెట్టగలిగిన వాడు. నిన్ను ఉన్నతంగా నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు. ఆత్మీయ జీవితంలో ఉన్నతంగా ఎదిగించగలిగిన వాడు. విశ్వాసం ఉన్నతంగా మార్చగలిగిన వాడు. ఉద్యోగంలో, వ్యాపారం, చేతుల్లో ఉన్నతంగా నేను అభివృద్ధిపరచగలిగిన వాడు. ఎవరు ఊహించినంత ఎత్తైన స్థలంలో ఉన్నతంగా ఎత్తుగా నిన్ను ఎత్తగలిగిన వాడు. నీ తల పైకెత్తగలిగిన వాడు. నిన్ను ఉన్నతంగా నిన్ను హెచ్చించగలిగిన వాడు. అంత ఎత్తుగా నీతో ఉన్నవారి కంటే, నీ చుట్టుపక్కల ఉన్నవారి కంటే ఆయన వాళ్ళు చూస్తుండగా ఉన్నతంగా నిన్ను హెచ్చిస్తాడు. నేను వారి మధ్య ఘనపరుస్తాడు. ఇది ఎలా సాధ్యం? నీవు ఆరాధిస్తున్న దేవుడికి సాధ్యమని నీతో ఉన్నవారు తెలుసుకున్నట్లుగా ప్రభు సహాయం చేస్తాడు. నీ కుటుంబ పరిస్థితులను, జీవిత పరిస్థితులు ఆయన నూతన పరుస్తాడు, తారుమారు చేస్తాడు. నీ జీవితంలో అద్భుతం చేయగలిగిన బ్రతుకుని బ్రతుకుగా మార్చి కృపకు పాత్రగా మార్చిన సమర్థుడు నా దేవుడు. ఆయన వైపు తిరగండి, తీర్మానం చేయండి. ప్రభు కృపను గ్రహించి కార్యం చేయబోతున్నాడు. ప్రియ జీవన జన్మ అద్భుతం ప్రభు చేయబోతున్నాడు. అసాధ్యమైనది ఏమున్నది?
అసాధ్యమైనది ఏమున్నది, నీకు అసాధ్యమైనది ఏమున్నది. యోదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. యోదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ఈ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అదముల చేసిన నీకు. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, హల్లెలూయా, అహమును గ్లోరీ అణచి మాస్టర్. అధికారులను అదముల చేసిన నీకు. అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యోదా
అసాధ్యమైనది ఏమున్నది నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది Every Jesus. నీకు అసాధ్యమైనది యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. సమస్తము సాధ్యపరచగలిగిన దేవుడు ఈ ఆరాధనలో నీతో మాట్లాడి ఉన్నాడు. మరి ఆ దేవుని జన్మ తీర్మానంతో చేతులు ఎత్తండి, కండ్లు మూయండి. నిమిషం మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. నా దేవుని హస్తుని తాకబోతుంది. సమస్తం నీ జీవితంలో సాధ్యపరచగలిగిన వాడు, శక్తివంతముడు. హస్తం చాపాడు. నా దేవుని హస్తం నిన్ను ముడుతుంది. రైట్ నౌ, ఇప్పుడే. టచ్ మీ లార్డ్ ఆఫ్ ఫాదర్. షేక్ the power of Magfilobala Shikaraba. How the power. ఓరి కబాల శిఖరబాల తురి బెరకబాల. అద్భుతాలు ప్రభు చేస్తున్నాడు. అద్భుతం ప్రభు చేస్తున్నాడు. పొందుకో అద్భుతం, పొందుకో అద్భుతం. దేవుని శక్తి నింపబడు, దేవుని మహిమ నింపడు. దేవుని శక్తి రిలీజ్ అవుతుంది. దేవుని ఆస్తుని తాగుతుంది. ఇప్పుడే తాగుతుంది. ఆస్తుని తాగుతుంది. అద్భుతం జరుగును కాక నీ కుటుంబంలో. ప్రతి ఒక్కొక్కరి కుటుంబంలో నా దేవుని హస్తం ఇప్పుడే తాపబడి తాకబడును కాక. అసాధ్యమైన సమస్తమైన నా దేవుడు సాధ్యపరుస్తున్నాడు జీవితంలో. డోంట్ బి అఫ్రైడ్. భయపడుకో. ఆయన కలుగుచే రక్షణ కొరకు నిత్యం చూడు. నా దేవుని మహిమని కన్నులట ప్రత్యక్షపరచబడుతుంది. రిలీజ్ చేస్తున్నాడు ఆయన మహిమ. My Lord, thank man for Lord of Father, the powerful Jesus of Nazareth. Hallelujah. Holy Kabbalah Shikha. Thank you, Jesus. Thank you. మాతో మాట్లాడినప్పుడు అద్భుతం నడిపిస్తుంది. మాట్లాడింది స్తోత్రాలు ఎంచుకున్నాం. పరిశుద్ధాత్మ మనల్ని నడిపింపు వరకు, మాట్లాడే ప్రతి మాట వరకు, హెచ్చరి వరకు పరిశుద్ధాత్మ ఆయన ప్రత్యక్ష మహిమను కనపరిచిన స్తోత్రాలు ఎంచుకున్నాం. మన మధ్యలో దిగొచ్చి ఆయన హస్తం చాపి ఒక్కొక్కరిని దర్శించినందుకు ఆయన మాటలు విని తీర్మానంతో ఉన్నాం. ఆయన ఒక్కొక్కరిని ఆయన హస్తంతో ముట్టి ప్రతి వారి జీవితంలో అద్భుతం, ఆశ్చర్యమైన కార్యం, ఆయన శక్తి కార్యం జరిగించి ఆయన మహిమను కనుపరుస్తున్నందుకు స్తోత్రాలు ఎంచుకున్నాం. సమస్తము ఆయన సాధ్యమని ఆయన ప్రత్యక్ష కనుపరిచి మహిమ పొందుకునే స్తోత్రాలు ఎంచుకున్నాం. నడిపించిన పరిశుద్ధాత్మదేవునికి స్తోత్రాలు ఎంచుకున్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మను స్తోత్రాలు ఎంచుకున్నాం. ప్రార్థన. Yes, స్తోత్రం పరిశుద్ధుడా. Thank you. Hallelujah. నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు, వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రము తండ్రి. మీరెంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా, నీకు స్తోత్రం. గడిచిన పునరుద్ధాన ఆరాధన నుంచి ఆరాధన వరకు నన్ను మమ్మల్ని ప్రభు ఈ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డనైనా మీ ఆరోగ్యమైన రెక్కల నీళ్ళలో
ప్రభా మీరు కాపాడారయ్యా, సజీవులుగా ఉంచారేసయ్యా. సజీవులే నిన్ను స్తుతించేదని నాయన, నన్ను మమ్మల్ని సజీవులు లెక్కలో ఉంచి ప్రభా, పరిశుద్ధాత్ముడ ప్రభా తండ్రి నాయన, పరిస్థితులు అనానుకూలంగా ఉన్నప్పుడు కూడా ప్రభా అయ్యా నీ సముఖములు ఈ విధంగా అయ్యా మనసారి నిన్ను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి మరొకసారి స్తోత్రం. ఎన్ని స్తుతులు చెల్లించినా 1000 నోళ్ళతో కొన్ని ఆడ మా ఆశలు తీరవయ్యా నీకు స్తోత్రం నాయన. అయ్యా మీరు మాకు చాలని దేవుడుగా మా మధ్య ఇంటికి వచ్చి మమ్మల్ని బలపరిచినందుకు నీ స్తోత్రాలు, వందనాలు ప్రభా. అయ్యా ఇంతవరకు మీరు మాతో ఉన్నందుకు స్తోత్రం నాయన. పాటల ద్వారాను ప్రభా తండ్రి, ఆరాధన ద్వారా నీ నామాన్ని మహింపరుచున్నామయ్యా నీకు స్తోత్రం నాయన. అయ్యా కృప కలుగుచేయండి ఇంతవరకు నాయన ప్రభా. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రం. వాక్యం చెప్పండి, నీ దైవ సేవకుని కూడా మీరు ఇంకను బలపరచండి, అభిషేకించండి అయ్యా. నీ నా మహిమార్థమే మీరు వాడుకోండి అయ్యా. నూతనమైన ప్రకటనలు కలుగు చేయండి, మీరు బలపరచండి దేవకు స్తోత్రాలయ్యా. అదేవిధంగా ప్రభా తండ్రి నాయన ఈ విధంగా లైవ్ ద్వారా చూస్తున్న బిడ్డలతో కూడా మీరు మాట్లాడినందుకు స్తోత్రం. ఎందరైతే ప్రభా తండ్రి వాక్యాన్ని మీరు తీర్మానం చేసుకున్నారు, వారి జీవితాల్లో అసాధ్యమైన కార్యాలు నాయన మీరు సాధ్యపరచగలిగిన దేవుడు అని రాబాలని విలవిశ్వించి ఉండగా నాయన వారి జీవితాల్లో మీరు అద్భుతమైన కార్యాలు మీరు జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రం అయ్యా, నీకు స్తోత్రం నాయన, నీకు స్తోత్రం. కృప కలుగు చేయండి పరిశుద్ధాత్మ. ఇంతవరకు మీరు మాతో ఉండి మీ ఆత్మ ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించారు, ఆయనను బట్టి నీకు స్తోత్రం నాయన, నీకు స్తోత్రం ప్రభా. ఈ కూడికి అంతటి మీరే ఆది అంతమైండి మమ్మల్ని నడిపించినందుకే నీ స్తోత్రం. మరొకసారి నన్ను మమ్మల్ని అందరూ మీరు మనసారా ఆశీర్వదించి మా జీవితాలు అసాధ్యమైన మీరు సాధ్యపరిచిన ఆయనకి నుంచి కార్యాలు సఫలపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం, నిత్య సమాధానం ఆయన సన్నిధిలో కూడిన ప్రతి ఒక్కరికును, సకల పరిశుద్ధులకును, ఆయన మాటలు వింటున్న ప్రతి ఒక్కొక్కరికి కృపా సమాధానం తొడిగించి జీవితంలో అసాధ్యమైన సమస్తమును ఆ దేవుడు మీకు తోడుగా ఉండి సమస్తమును సాధ్యములుగా మార్చి ఆశీర్వాదకరంగా, క్షేమకరంగా, సమాధానకరంగా నడిపించునుగాక. ఆమేన్.